హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మన కర్నూలులో ఉండే రాయచూర్ జొన్న రొట్టె హౌస్కి స్వాగతం అండి. మన కర్నూలులోనే అండి, భాస్కర్ నగర్లో. అంటే ఇది ఎస్వి కాంప్లెక్సు, ఎస్టీబీసీ కాలేజు, జిల్లా పరిషత్తు అన్నిటికీ దగ్గరలో ఉంటుందండి. కరెక్ట్గా చెప్పాలంటే పాత అయ్యప్ప స్వామి గుడి ఉంది కదా సార్, చందన బ్రదర్స్ దగ్గర, అక్కడ మా రాయచూర్ జొన్న రొట్టె హౌస్ ఉందండి. మాది ప్రొడక్షన్ హౌస్ అండి. మేము మషన్తో రొట్టెలు చేస్తూ ఉంటాము. అవి కాల్చేది మాత్రము ఈ వర్కర్స్ ఉండారండి, మాకు కాలుస్తుంటారు. మా దగ్గర వచ్చేసి రాగి రొట్టెలు, సజ్జ రొట్టెలు అండి. ఈ సంక్రాంతికి స్పెషల్ నువ్వులు పెట్టి సజ్జలతో చేస్తారు కదా, ఆ రొట్టెలు సార్ ఇక్కడంతా ఉండవి. కొన్ని రాగి రొట్టెలు దాంట్లో మిక్స్ అయినవి చూడండి. అక్కడ వచ్చేసి వచ్చేసి జొన్న రొట్టెలు స్టాక్ కొంచెం ఖాళీ అయింది, స్వామిలు అందరూ తీసుకుని పోయినారు. ఇవి వచ్చేసి మసాలా రొట్టెలండి. మసాలాలు అంటే జొన్న రొట్టెలతోనే మళ్ళీ మసాలా రొట్టెలుగా మేము చేస్తాము. ఇవి వచ్చేసి రాగి రొట్టెలు ప్యాక్ చేసినాము. ఇంకా కొన్ని ప్యాక్ చేసేవి జొన్న రొట్టెలు ఉండవి. మా దగ్గర టోటల్గా వచ్చేసి జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, సజ్జలతో చేసిన రొట్టెలు, అంటే నువ్వులు పెట్టి సంక్రాంతికి స్పెషల్గా చేస్తారు కదా, అట్లా సజ్జ రొట్టెలు, మళ్ళీ జొన్న రొట్టెలు, మెయిన్గా జొన్న రొట్టెలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కటి కడక్ రోటీస్ అండి. మీకు తెలుసు, ఈ వట్టి రొట్టెలు అంటారు కదా, ప్యాకెట్ చేసి అమ్ముతుంటారు కదా బయట, అట్లాంటివి అన్నమాట. మేము ఇక్కడే చేస్తాము. స్టాక్ మాది చాలా రోజులు ఉండదు, ఆ రోజు చేసింది ఆ రోజు ఇచ్చేదానికి సరిపోతుంది మాకు. ఇవి వచ్చేసి చాలా రోజులు పెట్టుకుని తినొచ్చండి. ఒక మినిమం 5 నెలల వరకు తినొచ్చు సార్. మీరు వడియాలు అప్పడాలు ఎట్లా చేసుకొని తింటారో అట్లా మేము బాగా ముందు చేసి కాల్చి ఆరబెట్టి మేము ప్యాక్ చేస్తామన్నమాట. ఇంకొకటి ముఖ్యంగా ఏం చెప్పాలంటే, మేము ఏ ప్రిజర్వేటర్స్ వాడట్లేదు. ప్రతి ఒక్కటి ఎవరన్నా నిలువ ఉండేదానికి ఏదో ప్రిజర్వేటర్ వాడి చాలా రోజుల వరకు నిలువ ఉండాలనే దానికి వాడతారు. ఆ కెమికల్ హెల్త్కి మంచిది కాదని అస్సలు మేము కెమికల్ తగిలించట్లేదు. కెమికల్ వేయాల్సిన అవసరమే రాదు. ఎందుకంటే కరెక్ట్గా ప్రాపర్గా రొట్టెలు చేసేది తెలిసిన వాళ్ళకి ప్రిజర్వేటర్స్ వేసే అవసరం లేదు. ప్రిజర్వేటర్ ఎలాంటి వాళ్ళు వేస్తారంటే, రొట్టెలు కరెక్ట్గా చేసేదానికి రాదు, అది ఏదో చేసింటారు వాళ్ళు, ప్రాపర్గా ఎలా చేయాలో తెలియదు అన్నమాట. నిలువ ఉండాలా, ఏదో సేల్ కావాలా, ఆ దానికోసం అలాంటి పనులు చేస్తారు సార్. మేమైతే ఏ ప్రిజర్వేటరు వాడట్లేదు, అస్సలు కెమికల్ అనేది లేదు, ప్యూర్ ఆర్గానిక్ సార్. ఎరువు కూడా ఈ ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, ఈ డిఏపి, యూరియా అని ఉంటారు చూడ, అస్సలు ఆ పొలానికి అలాంటివి తగిలించట్లేదు. అలాంటివి వేసి మేము పండించట్లేదు. ఊరికేనే ఎద్దులు ఎనుములు ఉండేది పేడ అది ఉంటుంది కదా ఎరువు, అలాంటిది వేసింటారు పొలానికి. అది కూడా ఎప్పుడో, ఇంకా 4 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి బండి నుంచి తోలుతారు, అట్లా చేస్తారు. అలాగ పండించిన సజ్జలు, రాగిలు, జొన్నల్ని నేను కర్ణాటక నుంచి తెప్పిస్తాను. మా పొలము, మా రిలేషన్ వాళ్ళ పొలం నుంచి నేను అవన్నీ కలెక్ట్ చేసుకుని తెప్పించుకుంటాను. తెప్పించుకున్నాక మనుషులను పెట్టి క్లీన్ చేస్తాము. క్లీన్ చేసినాక తర్వాత గిర్నీకి పంపిస్తాము. గిర్నీలో పిండి చేసుకుని వచ్చి, ఆ పిండితో కూడా మేము జల్లెడి పట్టుకోకుండా చేయము. జల్లెడి బట్టి క్లీన్ చేసి ప్యూర్గా చేస్తున్నాము. మళ్ళీ కల్తీ లేదు. ఏదేదో కల్తీ చేస్తారు. ఏదో పిండితో చేసి, జొన్న పిండి అనేది ఏదో పిండితో చేసి సజ్జ రొట్టి, రాగి రొట్టి అని చెప్తుంటారు కదా, అలాంటి పనులు అస్సలు చేయట్లేదు సార్. ప్యూర్గా మాకు వచ్చినంత రాని, మాకు 2 రూపాయలు లాభం వస్తే 1 రూపాయి మీరు తింటే 1 రూపాయి మేము తింటాం, అట్లా. కానీ నాకు 1 రూపాయినే లాభం రాని దానికి రాజీనే మేము అలాగ చేస్తున్నాము. చాలా దీంతో ఇది చేసి జనాలకి ప్రాబ్లం చేసి, హెల్త్ ప్రాబ్లం చేసి మేము సంపాదించుకొని బిల్డింగ్ కట్టాల్సిన అవసరం మాకు లేదు. ఒకటేమంటే, కర్ణాటకలో ఈ రొట్టెలు అమ్ముతున్నారు, మంచి ఫుడ్
కాబట్టి ఆంధ్రాలో లేదని నేను ఫస్ట్ టైం ఈడ కర్నూలులో భాస్కర్ నగర్లో నేను స్టార్ట్ చేసినాను సార్. మా ఊరు పుట్టినిల్లు వచ్చేసి కర్ణాటక. నాకు అలవాటు ఉంది కాబట్టి రోటీ తినేది. మాకు చేసేది కూడా కర్ణాటక వాళ్ళు చేసినట్టు ఇక్కడ అంతగా ఉండదన్నమాట. అట్లా చెయ్యరు అని నేను చెప్పట్లేదు, చేసేవాళ్ళు ఉండరో ఏమో నాకు తెలియదు సార్, నేను అలా కూడా అనట్లేదు. కర్ణాటక రొట్టెకి ఫేమస్, మీకు తెలుసు. ఫస్ట్ మహారాష్ట్ర ఉంది, సెకండ్ ప్లేస్లో కర్ణాటక ఉంది, చూసుకోండి. అలాగే అట్లా అనుకుని నేను ఇది కర్నూలులో లేదు కాబట్టి నేను స్టార్ట్ చేసినాను. ఇక మంచి ఫుడ్ అందించాలనే ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేసినాను. మీరు వచ్చి కొనాలనుకుంటే ఫస్ట్ నంబర్ సార్, రెండో నంబర్ ఇప్పుడు కొంచెం పని చేయట్లేదు. ఫస్ట్ నంబర్కి కాల్ చేసి వచ్చినారంటే, పాత అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి వచ్చినారంటే నేను మా రోటీ హౌస్కి పిలుచుకొని వచ్చి చూపిస్తాను. చూడండి, చూసి మీకు ఏం కావాలో తీసుకోండి, మీ రేటు కూడా మాట్లాడుకోండి. హోల్సేల్గా చాలా తీసుకునే వాళ్ళకి అయితే మేము చూసిస్తాము, అది కూడా ఉంది. ఇంకొకటి, చిన్న బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు లేదా ఆల్రెడీ బిజినెస్ ఉండి కూడా మేము ఎక్స్ట్రా ఇంకొకటి ఏమన్నా పెట్టుకోవాలనుకునే వాళ్ళు మా దగ్గర రొట్టెల్ని హోల్సేల్గా తీసుకొని మీరు రీటైల్గా అమ్ముకోవచ్చు. ఆ సదుపాయం కూడా నేను ఇస్తున్నాను. ఇంకా ఒకటి మెయిన్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇన్ని రోజులు అవతల కర్నూలు దాటుకుని వేరే చోట హైదరాబాదు, ఈ తెలంగాణలో హైదరాబాద్ కానీ, ఇక్కడ ఏపీలో తిరుపతి అక్కడంతా మాకు రొట్టెలు కావాలా, విజయవాడ కానీ గుంటూరు కానీ కావాలా అనుకునే వాళ్ళకి ఇన్ని రోజులు నేను సప్లై చేయలేదు. ఇప్పుడు నేను పంపిస్తున్నాను. ఇంకా మీరు కొరియర్ ఛార్జ్ మీరే భరించాల్సి ఉంటుంది. కొరియర్ ఛార్జ్ మీరు ఇవ్వాలి. ఇక చూసుకోండి, మీకు పంపించమంటే మేము ఈ బాక్సెస్ ఉండవు కదా, ఈ బాక్స్లో ప్యాక్ చేసి మీకు ఎన్ని రొట్టెలు కావాలో అలాంటి బాక్సెస్ చూస్ చేసుకొని మేము మీకు పంపిస్తాము. ఒకటి ఏమంటే, నా వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొకటి ఏమంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఏమో అవుతుంది, నేను ఏదో డబ్బు సంపాదించుకుంటాను అది ఇది అని నాకు ఉద్దేశం లేదు సార్. సో సబ్స్క్రైబ్ చేయండి అని ఎందుకు చెప్తున్నానంటే, ప్రామాణికంగా మీ నలుగురికి తెలిస్తే మీరు నలుగురు ఇంకొక నలుగురికి ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా కొందరికి అర్థమవుతుంది, తెలుస్తుంది. మాది ఉంది అనే ఈ ప్రొడక్షన్ యూనిట్ ఉందని వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా సార్. తెలుసుకునే దానికోసమే వాళ్ళకు కూడా తెలియాలి. కర్నూలులో, మన కర్నూలులోనే రోటీ ప్రొడక్షన్ హౌస్ ఉందని తెలియాలి. దానికోసం నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే సార్.